महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ నెల 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ యొక్క మే నెల 4వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైతే ఈ మే నెలలో ఈ వారంలో మేజర్ ప్లానటరీ చేంజెస్ ఏమన్నా ఉన్నాయంటే అది శుక్రుడు మేషరాశిలోకి ఆయన మారబోతున్నారు. మీనరాశి ఉచ్చస్థితి నుంచి మేషంలోకి శుక్రుడి యొక్క సంచారం జరగబోతుంది. సో మేజర్ ప్లానటరీ చేంజెస్ విషయానికి వస్తే ఇది ఒకటే ఉంది ఈ వారం. సో ఏదైతే ఏప్రిల్ నెలలో అన్ని గ్రహాలు మారుతూ వచ్చాయో సో వాటి యొక్క సెట్ బ్యాక్స్ నెమ్మదిగా జరుగుతూ ఈ మే నెలలో కూడా ఒక్కొక్క గ్రహం కూడా మారుతూ చివరికి శుక్రుడు మాత్రం ఈ మే నెలలో చేంజ్ అవ్వబోతున్నారు. సో ప్లానటరీ పొజిషన్ చూస్తే కనుక ఇక్కడ అతిచారంలో కుంభంలో శని ఉన్నారు, మేనంలో గురుడు కుజుడు, అలాగే మేషంలో శుక్ర రాహువులు, వృషభంలో రవి బుధ, తులారాశిలో కేతువు. మొత్తంగా ఈ విధమైన ఈ యొక్క ప్లానటరీ ట్రాన్సిట్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మే నెల 4వ వారానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు లాభస్థానంలో శని, రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు. సో మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఉంది. ఇక్కడ వీరికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని. సో ఈ మొత్తం 5 రోజులు అనుకూలత చక్కగా చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి చాలా వరకు ఈ వారం చాలా స్ట్రాంగ్ మైండ్తో మీరు ఉండటం అనేది మనం గమనించవచ్చు. తులారాశి వారికి ఏదైతే ఈ వారం వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాల్లో కొన్ని కొత్త పరిచయాలకి పునాది పడుతుంది. కొన్ని మీకు ఏదైతే ఫ్యూచర్లో మీ యొక్క డిజైర్స్ కోరికలను తీర్చుకోవడానికి కానీ అలాగే గుర్తింపు తెచ్చుకునే విషయాలకు కానీ ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో కానీ కీలకమైన అడుగులు అనేవి సోమ మంగళవారాల్లో ఇక్కడ మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ రావటం వల్ల కొత్త గ్రూప్ సర్కిల్స్, నెట్వర్క్ సర్కిల్స్ కొన్ని యాక్టివేట్ అవటం. సో మీ యొక్క ఏదైతే గోల్స్ ఉంటాయో మీ అచీవ్మెంట్స్ మీరు సాధించాలనుకున్నవి వాటిని సాధించడానికి సంబంధించి చాలా వరకు కూడా గతంలో పడ్డ శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ అంతా కూడా ఇప్పుడు అది మీరు గతంలో పడ్డ శ్రమ అది మీకు ఇప్పుడు చక్కగా బ్యాక్ బోన్ లాగా నిలిచే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి. ఆ శ్రమకి తగ్గ గుర్తింపు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఇక బుధ గురువారాల్లో చూస్తే లగ్నాధిపతి నవమాధిపతి ఇద్దరు 1000 స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి కూడా 1000 స్థానంలో ఉంటాం, వ్యయాధిపతి కూడా 1000లో ఉంటాం. కుజుడికి మిత్రక్షేత్రమే అయింది కాబట్టి ఎక్కువ స్పిరిచువల్గా ఉంటాం, మెడిటేషన్ ధ్యానానికి సంబంధించిన విషయాలకి ప్రయారిటీ ఇవ్వటం. అలాగే లగ్నాధిపతి 1000 స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నవమాధిపతితో కలిసి పెద్ద చదువుల నిమిత్తం అబ్రాడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి కానీ, హైయర్ ఎడ్యుకేషన్స్ నిమిత్తం ఫారెన్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళు ఒక రీసెర్చ్ టైప్లో నైట్ కూడా చాలా వరకు కూడా వాళ్ళంతా నైట్ కూడా స్లీప్లెస్గా ఆ యొక్క సబ్జెక్ట్ గురించి మీరు ఇంకా డీప్గా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం. సమ్ డొనేషన్స్, చారిటీస్ అనేవి కూడా మీరు ఈ యొక్క బుధ గురువారాల్లో చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కొన్ని ఇండికేటింగ్ సమ్ లాంగ్ జర్నీస్, సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్. అలాగే ఏదైనా చంద్రుడు కూడా 1000 స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి బుధ గురువారాల్లో దదిశంక తుషారాభం ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. సో ఈ మంత్రాన్ని చదువుకోవటం వల్ల 1000 స్థానంలో ఉన్న ఈ గ్రహాలు ఎక్కువగా కొంత లూజ్ యువర్ ఎనర్జీ, మీ ఎనర్జీని కొంత లూజ్ చేసే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి సో అది ఎక్కువ నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఎఫెక్ట్స్లో ఉండేటట్టు అంటే కొన్ని సందర్భాల్లో మార్స్ వ్యయంలో ఉంటాం, సమ్ బ్లడ్ అండ్ హిమోగ్లోబిన్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సో ఇక జూపిటర్ కూడా కొంత ఇంకా షుగర్ కానీ ఒబిసిటీ ఉన్న వాళ్ళు కానీ ఈ విషయంలో కూడా వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బుధ గురు శుక్ర శనివారాల్లో వస్తే రాశిలో చంద్రుడి యొక్క సంచారం, చతుర్థాధిపతి మీ యొక్క చంద్రుడు చక్కగా ఇక్కడ శుక్రుడితో కలిసి ఉన్నారు, రాహు కూడా ఉన్నారు. సో ఈ వారాంతానికి శుక్ర శనివారాల్లో శుక్రుడి యొక్క మార్పు ఏదైతే ఉందో మీ యొక్క అపీరెన్స్కి మీరు ఎక్కువ వాల్యూ ఇస్తారు. మీ యొక్క అపీరెన్స్ అండ్ మీ యొక్క మైండ్ కాన్ఫిడెన్స్, మీ యొక్క లుక్ని మార్చడానికి చాలా వరకు ట్రై చేస్తారు. సో చాలా చార్మ్గా మీరు రెడీ అవ్వాలనుకుంటారు. సో ఈ విధమైన మార్పులు మేషరాశి వారికి ముఖ్యంగా కనిపిస్తున్నాయి. సప్తమాధిపతి కూడా రాశిలోకి వస్తున్నారు కాబట్టి వివాహాది శుభకార్యాలు కోసం చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో సంబంధాలు వాళ్ళుగా మీ దగ్గరికే వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సంబంధం అనేది మీ దగ్గరికి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ యొక్క సపోర్ట్ కానీ మీకు సంపూర్ణంగా దొరికే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపారం కూడా బాగుంటుంది. ఏదైతే ధనస్థానంలో ఉన్న బుధుడు మీకు ధనపరంగా చాలా ఇక్కడ మంచి హెల్ప్ చేస్తారు. ఒక పక్క రవి వల్ల మనీ అనేది డ్రై అవుతూ ఉంటుంది, ఇంకో పక్క బుధుడు మళ్ళీ ఆ కోల్పోయిన మనీని లేకపోతే ఖర్చు అయిన మనీని మళ్ళీ ఎలాగా సంపాదించాలనేది కూడా బుధుడు ఆలోచిస్తాడు. సో ఈ విధంగా మేషరాశి వారికి చూసినప్పుడు ఈ వారం చంద్ర కుజ గురులు వ్యయ స్థానంలో ఉండటం మాత్రమే కొంత ఏదైనా కొంత తక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి ఫలితాలు ఇచ్చే విషయంలో. కాబట్టి గురుడికి కుజుడికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి కుజుడికి కంపల్సరీగా కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా మంచిది. సో ఈ లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉండటం కొన్నిసార్లు మీతో మీరే మాట్లాడుకునేటట్టు ఉంటుంది పరిస్థితి. సో అది గురుడి స్వక్షేత్రమే అయ్యింది, మిత్రక్షేత్రమే, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే సో మొత్తంగా మేషరాశి వారికి ఈ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. వృషభ రాశి వారికి సంబంధించి వద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే వీళ్ళకి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే షష్టమ స్థానంలో కేతువు, లాభస్థానంలో గురుడు, కుజుడు, వ్యయ స్థానంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. చంద్రుడి యొక్క సంచారం ఈ వారం వీరికి చూస్తే 9, 10, 11, 12 స్థానాల మీదుగా ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఈ వారం ఏదైతే చంద్రుడి యొక్క సంచారం 9వ స్థానం నుంచి మొదలవటం, ఈ రాశి వారికి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాలకి సంబంధించి కొన్ని ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ చేసే ఆస్కారాలు ఉన్నాయి వారం ప్రారంభంలో. సో లేకపోతే ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల గురించి ఎక్కువ ఆలోచన ఏదైతే గత వారంలో మొదలైందో అదే ఆలోచన ఇంకా కంటిన్యూ అవుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో అక్కడ సడన్గా ఉద్యోగ పరిస్థితుల్లో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోవటం అనేది మనం గమనించవచ్చు. సో కాకపోతే ఉద్యోగంలో ఎప్పుడు లేని రూల్స్ అనేవి పుట్టుకొస్తాయి. సో ఇది మీకు కొంత ఇప్పుడు లేని రూల్స్ ఇప్పుడేంటి అన్నట్టు, అంటే కొంత ఎవరన్నా మామూలుగా ఉద్యోగంలోకి వెళ్ళి రావాలంటే హ్యాపీగా ఉంటుంది, కానీ అక్కడ ఎవరన్నా రూల్ ఏదైనా పెడితేనే మనకి ఏది కొత్తగా రూల్స్ పెడుతున్నాడు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో సో మీ క్రమశిక్షణకి సంబంధించి ఇది ఒక పరీక్షలాగా ఉండే ఆస్కారాలు ప్రజెంట్ దానికి సంబంధించి మొదలవుతుంది సోమ మంగళవారాల్లో. బుధ గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు గురుడు, సప్తమాధిపతి లాభంలో ఉన్నాడు కుజుడు. గురుకుజులు ఇద్దరు కూడా మిత్రులు అవటం, చక్కగా వీరిద్దరు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల సడన్ గెయిన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించి కానీ, ఇన్సూరెన్స్, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, జాయింట్ అకౌంట్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కానీ చక్కగా వీటికి సంబంధించిన విషయాల్లో మీకు మంచి ప్రాఫిటబుల్గా ఉండే ఆస్కారాలు బుధ గురువారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ బుధ గురువారాల్లోనే కొన్ని నూతన పరిచయాలు, కొన్ని గ్రూప్స్తో మీరు అటాచ్ అవ్వటం, కొన్ని గ్రూప్స్కి మీరు ఇక్కడ లింకప్ అవటం, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే సప్తమాధిపతి కుజుడు కూడా ఇక్కడ లాభస్థానంలో ఉంటాం, లాభాధిపతితో వ్యాపార రీత్యా తప్పకుండా మీకు ఇక్కడ సమ్ ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తున్నాయి. వ్యాపార రీత్యా
మీకు కొన్ని గెయిన్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అదే మ్యారేజ్ మ్యాచెస్ విషయానికి వస్తే ఈ సమయంలో మంచి మీ కోరికకు తగ్గట్టు మ్యాచెస్ అనేవి కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సప్తమాధిపతి మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల మీరు చక్కగా అంటే మీకు తగిన మ్యాచ్ వచ్చే ఆస్కారాలు, మంచి ప్రాఫిటబుల్ మ్యాచ్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అదే విధంగా మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా కొన్ని మీకు లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక 1000 స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, మీ లగ్నాధిపతి 1000 స్థానంలో ఉన్నారు, రాహువుతో కలిశారు. ఇక్కడ శుక్ర శనివారాల్లో దధిశంక తుషారాభం ఈ మంత్రాన్ని కంపల్సరీ చదువుకోండి. మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉంది. చంద్రుడికి సంబంధించి చంద్రుడి 1000 స్థాన సంచారంలో రాహుతో కలిసి ఉండటం వల్ల కొంత మీ యొక్క ఆలోచనలు చాలా వరకు కూడా ఇక్కడ ఫ్లక్చువేటింగ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి శుక్ర శనివారాల్లో. అదేవిధంగా కొన్ని ఖర్చులు కూడా మీరు మీ మనస్పూర్వకంగా కానీ కొన్ని ఖర్చులు కానీ ఈ శుక్ర శనివారాల్లో కొన్ని కొత్త ఖర్చులు అనేవి మీకు ఎదురయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా వృషభ రాశి వారికి ఈ వారం ఉండబోతోంది. సో ఏదైతే ఇక్కడ గురుడి యొక్క లాభస్థాన సంచారం ఉండటం వల్ల ఇక్కడ వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికైనా సరే, సో ఇక్కడ ఈ లాభస్థానంలో ఉన్న శుక్రుడు చక్కగా గురుడు పంచమ స్థానం చూడడం వల్ల సంతానానికి సంబంధించి సంతాన పరిస్థితులకి సంబంధించి కూడా మంచి జరుగుతుంది. అలాగే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ గురుబలం బాగా పెరగటం వల్ల ఇక్కడ మీకు చక్కగా ఈ వృషభ రాశిలో చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో గురుబలం వల్ల వీళ్ళకి ఇంకా మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. సో వీరికి ఈ వారం చంద్రుడు రాహు ఇద్దరు కూడా 1000 స్థానంలో ఉంటాం. చంద్ర నవగ్రహ శాంతి మంత్రం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం మంచిది. రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం వల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి మీరు బయటపడతారు. మిథున రాశి వారికి సంబంధించి వద్దాం. మిథున రాశి వారికి ఈ వారం ఏ గ్రహాలు యోగిస్తున్నాయి అనేది చూస్తే కనుక వీరికి లాభస్థానంలో శుక్రుడు రాహువు యోగిస్తూ ఉన్నారు. సో ఈ 2 గ్రహాలకు అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. 8, 9, 10, 11 స్థానాల మీద చంద్రుడి యొక్క సంచారం కూడా ఉంది. ఈ వారం మిథున రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరంగా కానీ ఏవైతే వీరికి కొన్ని టెన్షన్స్ లాంటివి, కొన్ని అన్సర్టనిటీ సిచ్యువేషన్స్, సడన్ చేంజెస్ లాంటివి ఎదురవుతూ వస్తున్నాయో, తద్వారా ఇది ఫ్యామిలీ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఏదన్నా ఎక్స్పెండిచర్స్ గురవుతూ ఉందో, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్కి అవి చాలా తగ్గాయి అని మాత్రం మీకు అనిపిస్తుంది. సో అదేవిధంగా అష్టమ శని అనేది మీకు ఇక్కడ మిథున రాశి వారికి కొంత రిలీఫ్ వచ్చింది అనేది కంపల్సరీ ఈ వారం మీరు గ్రహిస్తారు ఈ మాట. సో ఏదైతే చంద్రుడు అష్టమ స్థాన సంచారంలో ఉన్నారో గతంతో పోలిస్తే చాలా వరకు టెన్షన్స్ తగ్గినట్టే ఉంటుంది. చాలా వరకు కూడా మనీ ఎక్స్పెండిచర్ అనేది ఇదివరకు వాటికి సంబంధించిన విషయాల్లో ఇన్హెరిటెన్స్ వారసత్వాస్తులకి సంబంధించి కావచ్చు, లేకపోతే కొన్ని జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా మీకు లైఫ్లో ఎదురవుతున్న సమ్ సడన్ సిచ్యువేషన్స్ చాలా వరకు కూడా ఇప్పుడు అవి తగ్గాయి అనిపిస్తుంది. సోమ మంగళవారాల్లో చూస్తే ఏదైతే నవమాధిపతి మిథున రాశికి త్రికోణాధిపతి అయిన ఈ యొక్క శని మీ యొక్క నవమస్థానంలోకి వచ్చారు. సో ఇక్కడ ఈ యొక్క శని ముఖ్యంగా మీ యొక్క ఫాదర్ నాన్నగారితో ర్యాపో బాగుండి, నాన్నగారి సపోర్ట్ బాగుంటే తప్పకుండా సో అంటే మీ యొక్క నాన్నగారితో ఏదైతే మీకు మంచి ర్యాపో మెయింటైన్ అవుతుంది అనుకుంటే కనుక ఇది మీకు డెఫినెట్గా వెరీ పాజిటివ్ టైం అనే చెప్పచ్చు. ఇన్ కేస్ ఇది ఫాదర్కి సంబంధించిన సపోర్ట్ విషయంలో కానీ కొంత డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ఇది మీకు కొంత సపోర్టివ్ టైంగా మనం అభివర్ణించలేము. కాబట్టి టేక్ యువర్ ఫాదర్ బ్లెస్సింగ్స్, నాన్నగారి దీవెనలు ఆశీర్వాదాలు తీసుకోవడం మంచిది. సో అదేవిధంగా ఏదైనా సరే శని ఎంత లేదన్నా ఇక్కడ ఈయన త్రికోణాధిపతి అవటం వల్ల తప్పకుండా అదృష్టానికి సంబంధించిన విషయాలు ఏవైతే జీవితంలో ఎదుగుదాం అనుకున్న విషయాలన్నీ కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి కొట్టుకుపోయినట్టు ఉంది మీ పరిస్థితి అన్నట్టు ఉంటుంది 2 సంవత్సరాల నుంచి. బట్ ఈ టైంలో తప్పకుండా ఇది మళ్ళీ ఒడ్డుకు పడ్డాం, మనకి తప్పకుండా లైఫ్లో గ్రోత్ ఉంటుంది, పర్వాలేదు మనం ఎదగలం అనే ఒక రకమైన ఫీలింగ్ అనేది ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది.
ఇక బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లో ఇక్కడ ఎవరైతే నూతనంగా ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో, నూతన ఉద్యోగాలకు సంబంధించి చూస్తున్నారో, ఆల్రెడీ ఉన్న ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇక్కడ మేలు జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. దశమాధిపతి వెరీ స్ట్రాంగ్ పొజిషన్లోకి వచ్చారు, సప్తమాధిపతి కూడా దశమంలోకి వచ్చారు. కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా పటిష్టమైన మార్గము, పటిష్టమైన శక్తి అనేది లభిస్తోంది. సో ప్రొఫెషనల్ వైజ్గా సోషల్ స్టేటస్ పరంగా మీ స్టేటస్ పెరిగే ఆస్కారాలు ఇక్కడి నుంచి ఉన్నాయి. సో ఈ మిథున రాశికి షష్టాధిపతి లాభాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు. ఈ 6th హౌస్ లార్డ్ కుజుడు కూడా అక్కడ ఆయన మిత్రుడే. కాకపోతే కొన్ని డిస్ప్యూట్స్ అనేవి మళ్ళీ ఎదురవుతూ ఉంటాయి. అవి పెద్ద విషయమేం కాదు. ఈ యొక్క చంద్రుడు యోగిస్తారు కాబట్టి 10th హౌస్లో బుధ గురువారాలు బాగానే ఉంటుంది. శుక్ర శనివారాలు కూడా ఈ యొక్క రాశికి లాభస్థానంలో శుక్ర రాహువుల యొక్క యుతి జరుగుతుంది చక్కగా. చంద్రుడు కూడా లాభస్థానంలోకి వెళ్తాడు శుక్ర శనివారాల్లో. ఇక్కడ బుధ గురు శుక్ర శని ఈ 4 రోజులు కూడా వీరికి చాలా వరకు ఉద్యోగపరంగా, సంతానపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా చాలా మంచి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఈ యొక్క రాహు బలం తప్పకుండా ఏదైతే గతంలో మీకు అనేకమైన ఖర్చులు అవుతూ వచ్చాయో ఆ ఖర్చులన్నీ తగ్గి ఇక్కడి నుంచి మీరు కొంత లాభపడే విధంగా రాహు మీకు మంచి సోర్సెస్, మార్గాల్ని, కొత్త పరిచయాలని అందిస్తాడు. ఈ విధంగా చూసినప్పుడు 4th హౌస్ లార్డ్ ఇన్ యువర్ 12th హౌస్, 9th హౌస్లో శని ఉన్నారు. సో ఎడ్యుకేషన్ చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశిలో వీళ్ళు మాత్రం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి ఏదైతే వ్యయ స్థానంలో బుధ రాహువులు అయితే జరుగుతుంది, తృతీయాధిపతి లగ్నాధిపతి ఇద్దరు కలిసి వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ బుధ రాహువుల వల్లే సమ్ ఎక్స్పెండిచర్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, రవి ద్వాదశ నామాలు ఇవి చదువుకోవటం చాలా 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 మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ వారం చూస్తే కనుక వీరికి 9వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో రవి, బుధ 4 గ్రహాల యొక్క అనుకూలత వీరికి ఉంది. చంద్రుడి యొక్క సంచారం కూడా 7, 8, 9, 10 స్థానాల మీదుగా ఉంది. కాబట్టి వీరికి ఆదివారం, శుక్ర శనివారాలు ఈ 3 రోజులు కూడా బాగుంది. ఏదైతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక మీ క్లోజ్ రిలేషన్షిప్స్లోను, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లోనూ, ఫారెన్ ట్రేడింగ్ అండ్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ సమ్ సడన్ చేంజెస్ అనేవి వచ్చే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో వ్యాపారపరంగా కొన్ని చేంజెస్. సో అదే విధంగా సోమ మంగళవారాల్లో కూడా జస్ట్ అబ్జర్వ్ దిస్ 2 days హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఏర్పడే మీకు కొత్తగా వచ్చే ఒక తెలియని ఖర్చు విషయంలోనూ ఇక్కడ కొంత మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క సోమ మంగళవారాల్లో. సో అలాగే ఇక్కడ హెల్త్కి ఈ 2 రోజులు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అష్టమ చంద్ర దోషం ఉంది కాబట్టి దదిశంక తుషారాభం చంద్రుడికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోవటం. శని కూడా అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఇక్కడ తప్పకుండా మీరు ఈ అష్టమ శనికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయటం కూడా చాలా మంచిది. సో అలాగే చేసే జాబ్ పట్ల కూడా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో జాబ్లో ముందుకు వెళ్ళొద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ టైంలో ఉద్యోగంలో పనికిరాదు. ఆ విషయం చూసుకోండి. ఇక బుధ గురువారాల్లో చూస్తే కనుక 9వ స్థానంలో గురుడు ఉన్నాడు చక్కగా, చంద్రుడు కూడా 9వ స్థానంలో ఉన్నారు. నవమాధిపతి 9వ స్థానంలో ఉంటాం. తప్పకుండా కొన్ని భాగ్యాధిపతి అయిన ఈ యొక్క గురుడు మీ యొక్క స్వస్థానంలోకి రావటం వల్ల తప్పకుండా మీ జీవితంలో గ్రోత్కి సంబంధించిన విషయాల్లోనూ, అదృష్టానికి సంబంధించిన విషయాల్లోనూ పునాదులు అనేవి ఇక్కడ మొదలవుతాయి కంపల్సరీగా.
ఈ రాశికి కుజుడు ముఖ్యంగా ఆయన షష్టాధిపతి, ఆయన కర్కాటక రాశికి పంచమ దశమాధిపతి. కాబట్టి ఈ యొక్క కుజుడు కూడా మీకు నవమస్థానంలో ఉన్నారు. ఈ దశమాధిపతి అయిన కుజుడు మీకు నవమస్థానంలో ఉంటాం ఉద్యోగపరంగా గ్రోత్ని సూచిస్తుంది. ఉద్యోగపరంగా చాలా ఈ గురువు గారింట్లో అంటే మిత్రుడింట్లోనే కుజుడు ఉన్నారు కాబట్టి పంచమాధిపతి నవమాధిపతి కలయిక ఏదైతే ఉందో గురు కుజుల యొక్క కలయిక తప్పకుండా జీవితంలో ఒక అత్యుత్తమమైన డెవలప్మెంట్కి అంటే ఒక మంచి క్రియేటివిటీకి సంబంధించిన ఒక స్కిల్ని మీరు నేర్చుకోవటం కానీ మీ లైఫ్లో మీకు బాగా ఉపయోగపడే ఒక విషయం కానీ దానికి సంబంధించిన పునాది కానీ ఇక్కడ పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. దశమ నవమాధిపతులు ఇద్దరు కలిసి ఉంటాం, నవమ దశమాధిపతులు ఇద్దరు కలిసి ఉంటాం, ఒక రాజయోగంగా చెప్పుకుంటాం. కాబట్టి ఉద్యోగ పరిస్థితుల్లో కూడా మంచి అనుకూలమైన మార్పులు ఉన్నాయి. కానీ దాంతోపాటు అష్టమ శని కూడా ఉంది కాబట్టి ఈ మార్పులు అనేవి చాలా వరకు కూడా చేంజెస్ని తీసుకొస్తుంది. సో సడన్ చేంజెస్ కాబట్టి మనం దాన్ని కొంచెం తట్టుకోవటం, కొంచెం దానికి అలవాటు పడటం కష్టంగా ఉంటుంది. సో అలాగే శుక్ర శనివారాల్లో దశమ స్థానంలో చంద్రుడు, శుక్రుడు, రాహు. సో యాక్చువల్గా ఉద్యోగపరంగా తీసుకునే డెసిషన్స్ అన్నిటిలో కూడా ఇక్కడ కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం వల్ల నా దారి నేను ఉండేవాడిని హాయిగా, ఇక్కడ ఏందో ఈ అంటే జాబ్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో ప్రొఫెషనల్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో కొంత మీకు మీ యొక్క మనశ్శాంతిని జాబు లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే జాబులో మీ మనశ్శాంతిని జాబే మీ మనశ్శాంతికి ఒక ప్రతిబంధకంగా మారింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి తప్పదు, ఈ శుక్ర శనివారాలు కొంత మీకు కంఫర్ట్ తగ్గిన మనశ్శాంతి తగ్గిన జాబ్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో మీరు నిర్వర్తించాల్సింది చాలా ఉంటుందన్నమాట. సో ఆ విషయంలో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఏదైతే కర్కాటక రాశి వారికి మనం చూసినప్పుడు ఇక్కడ ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో, ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో చాలా టెన్స్గా ఉంటుంది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏంటి, నా పరిస్థితి ఏంటి అని. సో అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మాత్రం అసలు ఎటువంటి డౌట్ పడక్కర్లా. మాస్టర్స్, ఎంఏ, పిహెచ్డి ఈ లెవెల్లో హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మాత్రం చాలా వరకు మంచి బెనిఫిటబుల్ రిజల్ట్సే ఉన్నాయి. సో రవి బుధుల యొక్క యుతి లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి ఎంత లేదైనా ధనపరంగా మీకు మంచి లాభదాయకమైన రోజులు నడుస్తున్నాయి. అలాగే తృతీయాధిపతి కూడా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి చాలామంది సపోర్ట్ మీకు ఉండటం వల్ల మీరు చక్కగా ఇంకా మీకు ఎదురయ్యే సమస్యల నుంచి ఈజీగా బయటపడగలుగుతుంటారు. సో చాలా వరకు మీకు చాలా విషయాలు కూడా ఫేవర్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా కర్కాటక రాశి వారికి మనం చూసినప్పుడు ఒక్క అష్టమ శనికి మాత్రం మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ యొక్క రెమెడీ చేసుకుంటే మంచిది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీళ్ళకి నవమ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి, బుధ 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే కేతువు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు, 4 గ్రహాలు. సో మొత్తంగా 4 గ్రహాల అనుకూలత ఉంది వీరికి. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. 6, 7, 8, 9 కాబట్టి ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ఏదైతే ఈ షష్టమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉందో ముఖ్యంగా మనం గమనించదగిన విషయం, వీరికి శని అతిచారంతో కుంభరాశిలోకి ప్రయాణించారు. సాటర్న్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ యువర్ 6th హౌస్ లార్డ్ ఆల్సో, 7th హౌస్ అండ్ 6th హౌస్ లార్డ్ ఆల్సో. కాబట్టి ఇక్కడ ఈ 6th హౌస్ పరంగా కొన్ని బిజినెస్కి సంబంధించి విషయాల్లో కొన్ని ఆటంకాలు, మ్యారిటల్ లైఫ్కి కానీ, బిజినెస్కి కానీ, వివాహ సంబంధాలు చూసే విషయంలో కానీ, లీగల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కానీ, యువర్ క్లోజ్ రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాల్లో కానీ సమ్ రిస్ట్రిక్షన్స్ ఆర్ సమ్ హర్డిల్స్, ఇలాంటి ఆటంకాలు అనేవి ఏర్పడే ఆస్కారాలు ఇక్కడ ఈ వారం కనిపిస్తుంది. సో సడన్గా మ్యారిటల్ లైఫ్ మీద, బిజినెస్ లైఫ్ మీద, క్లోజ్ రిలేషన్స్ మీద ఈ ఎఫెక్ట్ అనేది మీకు నెమ్మదిగా సోమ మంగళవారాలకి తెలుస్తుంది. అదేవిధంగా బుధ గురువారాల్లో చూస్తే కనుక గురు కుజులు ఆల్రెడీ అష్టమ స్థానంలో ఉన్నారు సింహరాశి వారికి. ఈ రాశికి యోగకారకుడైన కుజుడు అష్టమ స్థానంలో విత్ గురుడితో కలుస్తున్నారు. గురుడికి స్వక్షేత్రమే, ఇద్దరు మిత్రులే. చంద్రుడు కూడా వస్తున్నారు, చంద్ర గురు కుజులు. సో వ్యయాధిపతి అయ్యారు చంద్రుడు.
బుధ గురువారాల్లో హెల్త్ పరంగా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడితో కలిసినాడు కుజుడు, కాబట్టి ఇక్కడ ఫైర్ ఎలిమెంట్స్, షార్ప్ ఎలిమెంట్స్ వీటితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం పేరెంట్స్ హెల్త్ అండ్ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అండ్ యువర్ హెల్త్ ఆల్సో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది బుధ గురువారాల్లో. ఏదైనా అబ్జర్వ్ దిస్ 2 days బుధ గురువారాలు కంపల్సరీగా ఈ యొక్క చంద్ర గురు కుజుల యొక్క యుతి ఏదైతే ఉందో ఇది చాలా వరకు కూడా ఈ 2 రోజులు మీరు తీసుకునే డెసిషన్స్ కానీ చేసే పనులు కానీ కొంత టెన్స్గా ఉంటాం, కొంత ఖర్చుతో కూడుకుని ఉంటాం. హెల్త్ పరంగా కానీ అది మీ యొక్క వెహికల్స్కి సంబంధించి కానీ అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్కి కానీ దారితీసే ఆస్కారాలు ఉన్నాయి. అంటే బుధ గురువారాల్లో జస్ట్ టేక్ కేర్ అబౌట్ దిస్ 2 days వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏదైతే జరగబోతుందో అంటే ఎవరు వాళ్ళు చదువుకునే వాళ్ళ, గృహిణుల, లేకపోతే వ్యాపారస్తుల అని కాదు, ఎవరికైనా సరే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఏవేమి ప్రికాషన్స్, ఏవేవి కేర్గా తీసుకోవాలో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు అవి తీసుకోవడం అనేది మంచిది. ఇక్కడ వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం వచ్చినట్టయితే కనుక శుక్ర శనివారాల విషయానికి ఇక్కడ నవమ స్థానంలో శుక్రుడు, ఆల్రెడీ రాహు ఉన్నారు. సో ఈ యొక్క సింహరాశికి తృతీయాధిపతి, దశమాధిపతి శుక్రుడు అయ్యారు, నవమ స్థానంలో ఉన్నాడు. ఏదైనా నవమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కొంతవరకు కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ అంటే 9th house రిలేటెడ్గా కొన్ని ఫార్చ్యూన్ అండ్ లక్కి, అదృష్టానికి సంబంధించిన కొన్ని విషయాల్లో కానీ శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కానీ, ఫాదర్ సపోర్ట్కి సంబంధించి కానీ ఇక్కడ మీకు చక్కగా ఈ యొక్క కాంబినేషన్ బాగా వర్క్ అవుతుంది. సో ఏదైనా సరే ఈ వారం 7వ స్థానం కూడా కొంత రిస్ట్రిక్షన్కి గురవటం, అంటే ఎదుటి వాళ్ళ సపోర్ట్ కూడా ఒకసారిగా మీకు కొంత రిస్ట్రిక్ట్ చేయబడుతుంది. అట్ ద సేమ్ టైం 8వ స్థానంలో కూడా ఈ గ్రహాలు వెళ్తున్నాయి కాబట్టి లీగల్ ఇష్యూస్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో లైఫ్ పార్ట్నర్, మీ యొక్క భార్య ఆర్ భర్త, వాళ్ళ విషయంలో కూడా కొంత ఈ సమయంలో సంయమనంతో ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇద్దరూ కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ మీద నడుచుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది వారసత్వ ఆస్తుల మీద, మీ ఇన్లాస్ అత్తగారు మామగారి మీద, జాయింట్ అకౌంట్స్ మీద, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీద ఇది ప్రభావం చూపే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇది మంచిగా చెడు అనేది మీకు తెలుస్తుంది. అంటే ఇక్కడ మంచి జరిగితే ఫ్యూచర్ అంతా కూడా కొంత మీకు చాలా వరకు బెనిఫిట్ కలిగే ఆస్కారాలే ఉంటాయి. సో కాబట్టి చంద్రుడు, గురుడు, కుజుడు ఈ 3 గ్రహాలకి నవగ్రహ శాంతి మంత్రం డైలీ కంపల్సరీ చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే మీరు గురువుగా కొలిచే దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ ఆలయాన్ని ప్రతి గురువారం దర్శించుకోవటం చాలా మంచిది. చక్కగా కుదిరితే కనుక 1 కేజీ కందులు, 1 రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం వల్ల ఇంకొంచెం బెనిఫిట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే చతుర్థ నవమాధిపతి యోగకారకుడే కుజుడయ్యి 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ కంఫర్ట్స్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అందుకని అంటే సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి గృహపరంగాను, వెహికల్ పరంగాను ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో దానికోసం ఇక కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక వీరికి 6వ స్థానంలో శని, 7మంలో గురుడు, అలాగే 8మంలో శుక్రుడు, మొత్తంగా ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. చంద్రుడు కూడా వీరికి 5, 6, 7, 8 స్థానాల మీదుగా సంచారంలో ఉంటున్నారు. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా చంద్రబలం వీరికి బాగుంది. అంటే 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. ఈ వారం ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం పంచమం నుంచి ఉంటాం, కన్యారాశి వారికి సంబంధించి ఈ వారం 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడు నడుస్తూ ఉంటే ఆ యొక్క 6th హౌస్లో ఉన్న శని కానీ, 7th హౌస్లో ఉన్న జూపిటర్ కానీ, 8th హౌస్లో ఉన్న వీనస్ కానీ 3 కూడా చక్కగా అనుకూలించే స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఈ వారం వీరు ఎక్కడ అడుగు వేసినా కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఆ ఫలితాల్లో ముఖ్యమైనవి వీళ్ళకి తెలియకుండా
సమ్ హెల్త్ డిస్టర్బెన్సెస్ వీళ్ళకి తెలియకుండా ఉండొచ్చు, అవి ఇక్కడ రివైల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి, రివీల్ అవుతాయి. సో వాటికి సంబంధించి మీరు ఇక్కడ ఓవర్కమ్ అవ్వడానికి అంటే జస్ట్ ఇది పునాదిలాగా వస్తుంది ఫస్ట్. సో అలాగే శత్రు విజయానికి సంబంధించి ఏదైనా శత్రుపీడకి సంబంధించిన విషయాలు కానీ కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ వీరికి అంటే ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి కొంత స్టార్ట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే హెల్త్ వైజ్ ఓవర్కమ్ అవ్వటం, శత్రుపీడ అంటే శత్రు విజయాన్ని పొందటం, అలాగే ఏదైతే వీరికి ఒత్తిడి అంటే డైలీ రొటీన్లో ఒత్తిళ్ళు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా చక్కగా వీరు అధిగమించగలుగుతారు. ఇక బుధ గురువారాల్లో చూస్తే కనుక వివాహాది శుభకార్యాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సంబంధించి చాలా వరకు ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి నెమ్మదిగా ఏర్పడతాయి. కానీ ఈ కన్యా రాశి వారికి ఈ తృతీయ అష్టమాధిపతి ముఖ్యంగా పాపగ్రహమైన ఈ కుజుడి 7th హౌస్లో ఉన్నారు, అది మిత్రుడిల్లే. సో ఈ కుజుడి యొక్క ఎఫెక్ట్ వల్ల ఇక్కడ మీకు వ్యాపార పరంగా కానీ మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ క్లోజ్ రిలేషన్స్ పరంగా కానీ మీకు ఉన్న మంచి ర్యాపో కావచ్చు, వీటి వ్యాపారంలో డెవలప్మెంట్ కావచ్చు, వివాహాలు సంబంధాలు చూసే విషయంలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ కావచ్చు, ఇది కుజుడి వల్ల కొంత తగ్గుతున్నాయి. సో ఈ ఎఫెక్ట్ ఏంటంటే అనవసరంగా అంటే దీనికి విరుద్ధంగా అంటే రివర్స్లో జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అంతైనా మిత్రక్షేత్రంలోనే ఉన్నారు కాబట్టి అంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉండవు. బట్ ఈయన తృతీయ అష్టమాధిపతి అవటం వల్ల కొంత వ్యాపారానికి మ్యారిటల్ లైఫ్కి క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో కొంత అన్సర్టనిటీని అంటే సమ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని తీసుకొస్తాడు. అయినా గురువు గారు స్థిరంగా బలంగా ఉన్నారు కాబట్టి అది తప్పకుండా మీరు చక్కగా ఆ ప్రభావం మీ మీద అంత ఒత్తిడి లేకుండానే మీరు బయటపడగలుగుతారు. అలాగే వారాంతంలో చంద్రుడు అష్టమ స్థాన సంచారం, శుక్ర శనివారాల్లో శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నారు. కన్యా రాశి వారికి ఈ యొక్క శుక్రుడు రాహు ఇద్దరు కలుస్తున్నారు. ఏదైతే శుక్రబలం అష్టమ స్థానంలో ఉందో తప్పకుండా ఇది మీ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇంట్లో అత్తగారు మామగారు అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, జాయింట్ అకౌంట్స్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించి మంచి పాజిటివ్ రిజల్ట్సే తీసుకొస్తాడు శుక్రుడు. అయితే చంద్రుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల, శుక్రుడు రాహుతో ఉండటం వల్ల సమ్ మెంటల్ ఇరిటేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మరి శుక్రుడు చంద్రుడు ఇద్దరు కూడా కలిసి రాహుతో ఉండటం వల్ల సో మైండ్ అన్స్టేబుల్గా ఉండటం, కొన్ని విషయాల్లో చిరాగ్గా ఉండటం అనేది జరుగుతుంది, హెల్త్ పరమైన విషయాల్లో ముఖ్యంగా. సో కాబట్టి ఇక్కడ చంద్రుడికి దధిశంక తుషారాభం శుక్ర శనివారాల్లో కంపల్సరీ చదువుకోండి. రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, దుర్గాదేవిని ఆరాధించడం, రాహుకు కూడా ప్రతి శనివారం చక్కగా మీరు కనుక నవగ్రహాల్లో రాహువుకి కూడా మీరు అర్చన ఏదో ఒకటి పూజ లాంటివి చేయించుకుంటే రాహువుకి ప్రతి శనివారం ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి కన్యా రాశి వారికి వస్తాయి. సో ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా వాళ్ళకి మంచి సత్ఫలితాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అంటే నవమ స్థానంలో మాత్రం లగ్నాధిపతి వ్యయాధిపతి కలిసి ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం చాలా స్ట్రెయిన్ ఉంటుంది, వీళ్ళకి చాలా స్ట్రెయిన్, టఫ్గా ఉంటుంది, ఎఫర్ట్స్ పెట్టే వీళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది. సో అలాగే సమ్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వీరికి. సో ప్రస్తుతానికైతే ఈ వారం ఈ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. తులారాశి వారికి ఈ వారం చూసినట్టయితే షష్టమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో బుధుడు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనం గమనిస్తే కనుక 4, 5, 6, 7 స్థానాల మీదుగా ఉంది. ఏదైతే ఈతి బాధలతో డొమెస్టిక్ ఇన్కన్వీనియంట్గా అంటే గృహపరమైన విషయాల్లో చాలా వరకు కూడా కంఫర్ట్ తగ్గిపోయి మీకు ఒక డిస్టర్బెన్స్గా ఉందో, ఇటు ఉద్యోగపరమైన విషయాలని ఇటు గృహపరమైన విషయాలను చూసుకోవటం రెండూ కూడా అర్ధాష్టమ శని ఛాయలు మొత్తంగా ఇక్కడ కొంత ఈ ఈతి బాధలు తగ్గారా బాబు, ఈ కంఫర్ట్ అనేది లేకపోవటం అనేది కొంత మనకి తగ్గింది, గృహపరమైన ఒత్తిడి తగ్గింది మనకి అనిపిస్తుంది కంపల్సరీగా. ఇక్కడ అదేవిధంగా చూస్తే కనుక సోమ మంగళవారాల్లో పంచమ స్థానంలో శని యొక్క సంచారం,
ఈ రాశికి యోగకారకుడు శని భగవానుడు తులారాశికి, ఆయన పంచమ స్థానంలోకి వెళ్ళాడు. ఇది పూర్వపుణ్యస్థానం. పంచమ స్థానంలోకి ఈ యొక్క శని యొక్క సంచారం అంటే వెంటనే మీకు మీ యొక్క థాట్స్ చాలా మీకు అనేకమైన ఆలోచనలు రావచ్చు. అంటే మన లైఫ్లో ఇలాగ ముందుకు వెళ్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా ఆలోచనలు చేయొచ్చు మీరు. బట్ ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు కూడా ఇక్కడ మీకు అంత వెంటనే అనుకూలించవు. ఇట్ ఈస్ గోయింగ్ టైం అనమాట. సో సంతానపరమైన విషయాల్లో కూడా పిల్లలతో కూడా కొంత ఎంజాయ్ చేయలేనట్టు ఉంటుంది. సో అంటే మీరేదో బిజీలో ఉన్నట్టే కదా. సో పిల్లలతో స్పెండ్ చేసే టైం కూడా కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బుధ గురువారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుడు, గురుడు, కుజుడు. ఈ రాశి వారికి గురుడు స్వక్షేత్రంలో ఉన్నారు, షష్టాధిపతి. ఓకే. సో అలాగే కుజుడు కూడా ఉన్నారు, చంద్రుడు కూడా ఉంటున్నారు. చంద్రుడు కుజుడు ఇద్దరు షష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి ఇక్కడ కొంతవరకు బుధ గురువారాలు హైలీ ఫోకసింగ్ ఆన్ యువర్ డైలీ డిస్టర్బెన్సింగ్ ఇష్యూస్ ఏవైతే మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నాయో, మీకు ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాయో ఆ విషయాలని మీరు ఇక్కడ ఓవర్కమ్ అవ్వడానికి ఈ 2 రోజులు ఆ పని మీద ఉంటారు. సో ఇక్కడ ఈ కుజుడు చంద్రుడి యొక్క యుతి వల్ల తప్పకుండా శత్రు విజయాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా మంచి పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తాయి. కోర్స్ గురుడు లాంటి ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ 6th హౌస్లో ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కంటిన్యూగా ఉంటాయి. బట్ నథింగ్ టు వర్రీ, ఎందుకంటే ఓన్ హౌస్లోనే ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ శత్రువుల్ని కూడా మీ యొక్క మంచి మాటలతో దారికి తెచ్చుకుంటారు. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో సో అలాగే అప్పులు కూడా కొంచెం ఎక్స్పాండ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ తులారాశి వాళ్ళకి. అంటే లోన్స్ తీసుకోవటం ఎక్కువగా లోన్స్ దొరుకుతాయి. సో అంటే లోన్ దొరుకుతున్నప్పుడు తీసుకోవడానికి ఎవరికి మాత్రం మనసు ఒప్పదు చెప్పండి. అలా అని చెప్పి ఊరికే లోన్ తీసుకునే ఉపయోగం? ఏదన్నా అవసరం ఉంటేనే ఏదన్నా లోన్ తీసుకోండి. ఊరికే మనకి లోన్ అమౌంట్ పెంచాడు కదా అని చెప్పేసి వృధా ఖర్చులకి దాన్ని తీయటం అలాగే వేస్ట్. సో ఈ విధంగా తులారాశి వారికి సంబంధించి ఈ విషయంలో కొంత ఈ లోన్స్ విషయంలో కూడా ఉపయుక్తంగా ఉండేటట్టు చూసుకోవాలి. సో అలాగే సప్తమ స్థానంలో శుక్ర శనివారాలు చంద్రుడి యొక్క సంచారం ఉంది. లగ్నాధిపతి శుక్రుడు చక్కగా ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నారు. సో ఈ విషయంగా మీ లైఫ్ పార్ట్నర్తోనూ చాలా రోజులైంది మాట్లాడి అనుకోవటం కానీ, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్తో ఎక్కువగా ఇక్కడ మీరు ఈ సమయంలో కొంత ఎక్కువ టైం వెచ్చించడం కానీ, అలాగే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో మోర్ ఫోకస్ పెట్టడం కానీ, వ్యాపార భాగస్వామితో కూడా చర్చలు జరపడం కానీ, కాంట్రాక్ట్స్ అండ్ ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో మెయిన్ ఫోకస్ పెట్టడం, ఇవన్నీ కూడా ఈ శుక్ర శనివారాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఏదైతే అదర్స్ ఎవరైతే ఉంటారో మీ క్లోజ్ రిలేషన్స్ వాళ్ళందరితో కూడా మీరు చక్కగా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి అందరినీ కూడా కలుపుకుని వెళ్ళే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో తులారాశి వారికి ఇక్కడ చూసినప్పుడు ఏదైనా యోగకారకుడైన శని ఇక్కడ మీకు బాగానే ఉన్నారు కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఎవరు ఏమీ ఇబ్బంది పడక్కర్లా, బాగానే ఉంటుంది. నవమాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. బుధుడు కూడా అష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి తప్పకుండా ఈ హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలే ఉంటాయి. సో ఏదైతే కుజుడు మాత్రం ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడో, సో ధనపరమైన విషయాలకి ఏంటంటే కొంత ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా కొంత ఇక్కడ ఏదైనా వివాదాన్ని జయించిన తర్వాత మీకు చక్కగా మనీ అనేది గెయిన్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా చూసినప్పుడు సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారము, అలాగే షష్టమ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతుంది. దేవానాంచ ఋషీనాంచ, గురుబలం పెంచుకోండి, గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి, గురువుగా కొలిచే దేవాలయం దర్శించుకోండి, రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ వారం మనం చూసినట్టయితే కనుక వీరికి యోగిస్తున్న గ్రహాలు పంచమ స్థానంలో గురువు సంచారం, అలాగే షష్టమ స్థానంలో రాహు సంచారం వీరికి అనుకూలంగా ఉంది. సో అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చంద్రుడి యొక్క సంచారం కూడా 3, 4, 5, 6 స్థానాల మీదుగా ఉంది. ఆదివారం శుక్ర శనివారాలు ఈ యొక్క 3 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ వారం తృతీయ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మొదలవుతుంది. సో ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఏదైతే
రిలేటివ్స్ పరంగా కానీ వీరికి కొన్ని విషయాల్లో సిబ్లింగ్స్ తోబుట్టువుల పరంగా కానీ, అలాగే ఫార్చ్యూన్కి సంబంధించి, అదృష్టానికి సంబంధించి, లక్కి సంబంధించిన విషయాల్లోనూ, ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లోనూ, ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లోనూ ఏదైతే కొన్ని రిస్ట్రిక్షన్స్, డిలేస్ ఉన్నాయో వీటికి సంబంధించినవన్నీ కూడా చాలా వరకు కూడా ఇక్కడ కామ్ డౌన్ అయిపోతాయి. అయితే వీరికి ఇప్పుడు చతుర్థ స్థానంలోకి శని సంచారం, సోమ మంగళవారాల్లో ఇక్కడ కొంతవరకు డొమెస్టిక్ కంఫర్ట్, ఇంటికి సంబంధించి, గృహానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో చిన్న కంఫర్ట్ అనేది మీకు ఇక్కడ తగ్గడం కానీ, అది వాహనాల రీత్యా కావచ్చు, మదర్కి సంబంధించిన హెల్త్ విషయంలో కావచ్చు, ప్రాపర్టీస్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో కావచ్చు. సో ఇక్కడ ఏదైనా సరే 4th హౌస్ అంటే డొమెస్టికల్గా కొంత మీకు ఈ టైం అంటే ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డొమెస్టికల్ అఫైర్స్ అన్నట్టు ఉంటుంది. అంటే ఇంటికి సంబంధించిన విషయాల మీద ఫస్ట్ నువ్వు ఫోకస్ చేయాల్సిన అవసరం వచ్చింది అన్నట్టు. సో వీరు నెగ్లెక్ట్గా వాహనాలు తోలడం కానీ చేయకూడదు. సో ఈ యొక్క వాహనాలు నడిపే విషయంలో కొంత జాగ్రత్తగా వృశ్చిక రాశి వాళ్ళు ఉండటం అనేది మంచిది. అలాగే జాబ్ రిలేటెడ్గా కూడా కొంత మీకు ఇక్కడ డొమెస్టికల్ ప్రెషర్ ఉంటుంది. సో ఆ యొక్క ప్రెషర్కి తగ్గట్టు కూడా జాబ్ని కూడా మీరు బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ ఇరిటేషన్ని అక్కడ చూపించద్దు. ఇక బుధ గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక ఏదైతే పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం, వీరికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, షేర్స్కి సంబంధించిన విషయాల్లోనూ, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ, శాలరీ హైక్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు కూడా పాజిటివ్ సిమ్టమ్స్ అండ్ యువర్ క్రియేటివిటీకి సంబంధించి కూడా చక్కగా మీ నాలెడ్జ్, జ్ఞానం అనేది కూడా ఇక్కడ ఇంప్రూవ్ అవడం అనేది మనం గమనించదగిన విషయం. ఈ లగ్నాధిపతి కుజుడు కూడా పంచమాధిపతితో కలుస్తున్నారు. చక్కగా లగ్న పంచమాధిపతులు ఇద్దరు పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి మంచి న్యూ ఐడియాస్, న్యూ థింకింగ్, న్యూ క్రియేటివిటీతో మీరు ఇక్కడ ముందుకు వెళ్ళడం అనేది తులారాశి వాళ్ళు మనం గమనించదగిన విషయం. ఈయన తీన్మార్ అన్నారు, మళ్ళీ ఏంటో ఇక్కడ ఇలా ఉంది అంటే మరి అర్ధాష్టమ శని ఉందిగా, చాలామంది కామెంట్లు పెట్టారు కదా. అంటే ఈ మే, జూన్ ఈ 2 నెలలు కూడా మరి అతిచారం వల్ల అర్ధాష్టమ శని అనేది తగులుతుంది. బట్ నథింగ్ టు వర్రీ, అది ఆయన ఓన్ హౌసే. 4th హౌస్ ఈజ్ శని స్వక్షేత్రం. స్వక్షేత్రంలో ఉన్న శని మిమ్మల్ని అంత పెద్ద ఇబ్బంది ఏం పెట్టడం, అది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. అందుకే దాని గురించి ఏం కేర్ తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. ఇక బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక వ్యాపార సంబంధమైన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ, కాంట్రాక్ట్స్, ఫారెన్ ట్రేడింగ్ విషయాల్లోనూ కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ కళత్ర దోషం అనేది ఏర్పడటం, శుక్రుడు కూడా రాహుతో కలిసి అష్టమ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా ఇక్కడ మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. సప్తమాధిపతి అష్టమంలోకి రావటం వల్ల కొంత లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయం కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో డిస్ప్యూట్స్ ఆరు కొన్ని ఇద్దరికి డిబేట్స్ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండటం అనేది మంచిది. ఫీమేల్ పర్సనాలిటీస్ విషయంలో తీసుకునే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా మీరు ఉండాలి. వాళ్ళతో డిస్ప్యూట్స్ను, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. సో ఏదైనా వ్యాపార పరంగా కూడా ఇక్కడ శుక్రుడు కొంత అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొన్ని విషయాలు ఇక్కడ వ్యాపారానికి సంబంధించి కూడా కొంతవరకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ బుధ గురువారాల్లో. ఇక వారాంతానికి వచ్చేసరికి రవి బుధులు కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. ఈ రాశికి దశమాధిపతి అయిన లాభాధిపతి కూడా బుధుడు. సో రవి బుధులు లాంటి ఈ యొక్క ప్లానెట్స్ కూడా సప్తమంలో ఉండడం, సప్తమాధిపతి కూడా సరైన పొజిషన్లో లేరు కాబట్టి ఈ 7th హౌస్లో రవి బుధుల అనుకూలత కూడా కొంత తక్కువగా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ అంటే ఫోకసింగ్ ఆన్ మ్యారిటల్ లైఫ్ మీద ఫోకస్ కొంత తక్కువ ఉంటాము. అలాగే 7th హౌస్ కూడా కొంత అంత స్ట్రెంగ్తెన్గా లేదు కాబట్టి వివాహ సంబంధాలు చూసే విషయంలో కూడా ఇక్కడ సరైన మీరు సరైన జడ్జిమెంట్కి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఈ వారం. సో ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో శని స్వక్షేత్ర సంచారంలో చతుర్థాధిపతి చక్కగా ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు, ఇబ్బందికర పరిస్థితులు ఏమీ ఉండవు.
అదేవిధంగా ఈ రాశి వారికి పంచమ స్థానంలో నుంచి గురుడు చక్కగా నవమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఏదైనా సరే ఈ సమయంలో పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలుగుతారు. సంతానపరమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, లవ్ లైఫ్ వీటిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ప్రాఫిట్స్ కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఈ వారం లక్ష్మీ అష్టోత్తరము, శుక్రవారం పూట మల్లెపూల దండతో లక్ష్మీదేవిని అలంకరించుకుని లక్ష్మీ పూజ చేసుకోవటం చాలా మంచిది. రవికి బుధుడికి కూడా నవగ్రహ శాంతి మంత్రాలు ఈ 2 గ్రహాలకు కూడా చదువుకోవటం వల్ల ఇంకా మంచి ఎఫెక్ట్ అనేది కలుగుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఏలినాటి శని కనుక ఒకవేళ అదే అర్ధాష్టమ శని ఛాయలు మీకు ఏమైనా కనిపిస్తే ఒకవేళ నీలాంజన సమాభాసం శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి, అంతా మంచిగా జరుగుతుంది. ధనుసు రాశి వారికి సంబంధించి చూద్దాం. వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయ స్థానంలో శని, అలాగే పంచమ స్థానంలో శుక్రుడు, షష్టమంలో బుధ, రవి, లాభంలో కేతువు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. ఏదైతే ధనుసు రాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా వీరికి ద్వితీయ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా సోమ మంగళవారాలు వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వారం ఏలినాటి శని దోషం నుంచి కొంతవరకు వీరు బయటపడటం, కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఎదురవుతున్న ఇబ్బందులు ఫైనాన్షియల్గా కానీ, తద్వారా హెల్త్ పరంగా కూడా చాలా సమస్యలు, అన్సర్టనిటీస్, చాలా సడన్ చేంజెస్, మార్పులు ఇలాంటివి చాలా వరకు కూడా ధనుసు రాశి వారిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. సో ఈ క్రమంలో ఆర్థికపరమైన ఒత్తిడి, కుటుంబపరమైన ఒత్తిడి, హెల్త్ పరమైన ఒత్తిడి అయితే కంపల్సరీగా తగ్గుముఖం పడుతుంది. సోమ మంగళవారాల్లో చూసినట్టయితే కనుక ఇప్పటి వరకు కూడా వీళ్ళు తీసుకొని అంటే ఏలినాటి శని వల్ల వీళ్ళ కాన్ఫిడెన్స్ లోపమో, కాన్ఫిడెన్స్ లేకపోవటమో, కొన్ని పరిస్థితుల వల్ల డేర్ చేయలేకపోవటమో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో, సో ఒక్కసారిగా వీరికి ఇప్పుడు అమితమైన ధైర్యం, పరాక్రమం, సాహసం అనేది ఎక్కువయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో మైండ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వెన్ యువర్ మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ యువర్ ఆల్ ఇష్యూస్. మన మైండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు తప్పకుండా ఆలోచన అనేది మనకి దేన్నైనా తట్టుకునే శక్తిని ఇచ్చినప్పుడు ఏమీ కాదు. తట్టుకునే శక్తి ఆలోచనలో లేనప్పుడు అన్నీ కూడా మనం పిరికితనంగా ఆలోచించినప్పుడే ఏమీ లేనిది కూడా పెద్ద లోపంలా కనిపించి లేని దానికి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ధనుసు రాశి వారికి కలుగుతున్న మేలు ఈ సోమ మంగళవారాల్లో ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా, ఆ విధంగా వీరు ముందుకి ప్రయాణం అనేది ఈ యొక్క మే నెల ఈ 4వ వారంలో వీరికి మేజర్గా జరగబోతున్న ఇష్యూ. బుధ గురువారాల్లో చూస్తే కనుక గురు కుజుల యొక్క యుతి చతుర్థ స్థానంలో నడుస్తుంది. వీరికి చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నారు, పంచమాధిపతి కూడా చతుర్థంలో ఉన్నారు. చతుర్థ పంచమాధిపతులు కేంద్ర త్రికోణాధిపతులు ఇద్దరు కూడా కేంద్రంలో కలుస్తున్నారు. గృహపరమైన విషయాల పరంగా, వాహనాల పరంగా, స్థిరాస్తుల పరంగా వీళ్ళు ఈ బుధ గురువారాల్లో సో మచ్ ఆఫ్ డెసిషన్స్ అనేవి తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి. అఫ్కోర్స్ 1000 స్థానాధిపతి కూడా కుజుడే అవటం వల్ల గృహపరమైన కొన్ని ఖర్చులు బుధ గురువారాల్లో కూడా ఇండికేట్ చేస్తున్నాయి. వాహనాలకు సంబంధించి కావచ్చు, గృహపరమైన విషయాల గురించి కావచ్చు, మదర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఏదైనా గురుడు మిత్రుడే ఆయనకి పంచమాధిపతి కాబట్టి ఇంటికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, గృహ నిర్మాణానికి సంబంధించి, గృహానికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించి మీరు తీసుకునే డెసిషన్స్, మీ యొక్క థాట్స్, ఆలోచనలు ఏవైతే ఉంటాయో తప్పకుండా కొన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది అంతే తప్పించి బెటర్ రిజల్ట్సే ఉంటాయి. సో ఎమోషనేటివ్గా ఈ యొక్క గురు శుక్రవారాలు మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలు. ఇక శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడ ఇప్పుడు మీకు శుక్రుడు మారాడు కదా, రాహు కూడా ఉన్నారు. సో కాబట్టి మీ పిల్లలకి సంబంధించిన విషయంలోనూ, సంతానానికి సంబంధించిన విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఇక్కడ మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవటం. లాభాధిపతి పంచమ స్థానంలోకి రావటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా, షేర్స్ ద్వారా, సంతానం ద్వారా
మీకు కొన్ని మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సమ్ ఎంటర్టైన్మెంట్ కూడా శుక్ర శనివారాల్లో మీరు పొందే ఆస్కారాలు ఉన్నాయి. కొంత రిలాక్సేషన్ మోడ్లో కూడా ఉంటారు. సో ఈ విధంగా మనం ధనుసు రాశి వారికి చూసుకున్నప్పుడు ఇక్కడ వీరికి ముఖ్యంగా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవనే చెప్పాలి. అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు. గురుకుజులు చక్కగా చతుర్థ స్థానంలో ఉన్న అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఆల్రెడీ బుధుడు రవి ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. చక్కగా ఇక్కడ క్రియేటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, శత్రు విజయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎనీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కావచ్చు, అన్నిట్లో కూడా బాగుంది. సో ధనుసు రాశి వారికి మెయిన్ అంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఇప్పుడు అంతగా సూచించట్లేదు ప్రజెంట్. కుజుడికి మాత్రం సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రము, కుజ నవగ్రహ శాంతి మాత్రం మంగళవారం పూట మా సుబ్రహ్మణ్య స్వామిను హనుమంతుడినో చక్కగా దర్శించుకోవటం వల్ల గృహపరమైన విషయాల్లో ఇంకా మంచి జరుగుతుంది. మకర రాశి వారికి చూసినట్టయితే వీరికి ఈ ఏ గ్రహాలు యోగిస్తున్నాయంటే తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో ఈ వారం ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే మకర రాశి వారికి సంబంధించి ఈ వారం విపరీతమైన ఒత్తిడిని వీరు ఎదుర్కొంటూ ఉన్నారో ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా, అంటే యాక్చువల్గా వీళ్ళకున్న ప్రజెంట్ వీళ్ళకున్న స్ట్రెస్, వీళ్ళకున్న బాధ్యతలు కావచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, స్ట్రగుల్స్ కావచ్చు, వీళ్ళకున్నవే వీళ్ళకుంటే కుటుంబానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళ మీద పడటం వల్ల చాలా వరకు కూడా కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఒత్తిడిని ఎదుర్కోవటం ఇక్కడ. సో ఈ విధమైన కండిషన్స్ నుంచి కొంత రిలాక్సేషన్ అనేది మకర రాశి వారికి వస్తుంది. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ ఈ చంద్రుడి యొక్క సంచారం ఏదైతే వీరికి ద్వితీయ స్థానంలో ఉందో, సో కుటుంబపరమైన విషయాల్లో కొన్ని అవసరం నిమిత్తం కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది సోమ మంగళవారాల్లో. సో ఏదైతే ఈ యొక్క ఏలియన్ నడిచిన థర్డ్ ఫేజ్ అనేది మీకు కూడా స్టార్ట్ అవటం ఇక్కడ ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో కొన్ని ఖర్చుల పట్ల కొంత మీరు ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవాలి. ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్, పెట్టే ఖర్చుల పట్ల ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కొంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది మంచిది. సో కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా సమ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. బట్ స్వక్షేత్రంలో ఉన్న శని వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండవు. ఇక బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, తృతీయంలో కుజుడు ఉన్నారు, ఆల్రెడీ గురుడు కూడా ఉన్నారు. సో ఏదైనా గురుడు పాపగ్రహం ఈ యొక్క రాశికి, మకర రాశి కాబట్టి ఎనీ స్ట్రగుల్స్ డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్. మంచి ఎఫర్ట్స్ పెడతారు, మంచి విల్ పవర్తో ఉంటారు, స్ట్రాంగ్ మైండ్తో ఉంటారు. సో ఏదైనా సరే ప్రతి విషయాన్ని కూడా నేను సాధించగలను అనే విధంగా సెల్ఫ్ ఎఫర్ట్స్తో మీరు ముందుకు వెళ్ళే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో ముఖ్యంగా ఇక కుజుడి యొక్క సంచారం, చతుర్థాధిపతి కూడా తృతీయంలో ఉండటం వల్ల గృహానికి సంబంధించిన విషయాల గురించి మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, కృషి చేయాల్సి వస్తుంది. అంటే గృహ పరిస్థితుల నిమిత్తం ఫిక్స్డ్ అసెట్స్ గురించి కానీ, గృహ పరిస్థితులు కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ, అంటే ఈ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి మీరు ఎక్కువ పెట్టే ఆస్కారాలు బుధ గురువారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది, అలాగే రాహు కూడా ఉన్నారు. సో ఏదైతే శుక్రుడు చతుర్థ స్థానంలో మొత్తానికి మంచి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఏదైతే డొమెస్టిక్ పీస్ మీరు మిస్ అవుతూ ఉంటారో సో శుక్రుడు దాన్ని అందిస్తూ ఉంటాడు. మళ్ళీ ఈ యొక్క గృహపరమైన విషయాల్లో ఈ యొక్క శుక్రుడి యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉందో మళ్ళీ అది కొంత బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే గృహపరమైన ఒత్తిడిని మీరు ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. బట్ శుక్రుడు లాంటి గ్రహం చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మళ్ళీ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా మకర రాశి వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల తప్పకుండా ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయి. అలాగే ఈ నవమాధిపతి కూడా కొంచెం పంచమ స్థానంలో ఉన్నారు ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి. సో కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు మాత్రం ఇక్కడ కొంత ఎక్కువగా
కృషి చేయాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. సో మకర రాశి వారికి మనం చూస్తే కనుక ఈ వారం శని దోషం మరి ద్వితీయ స్థానంలో మొదలవుతుంది. బట్ స్వక్షేత్రమే, కంగారేం పడక్కర్లా. ఏలినాడు శనికి తప్పకుండా శనికి తైలాభిషేకం చేయించుకోవడం, ప్రతి శనివారం డొనేట్ చేయడం అనేది మంచిది. వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవడం మంచిది. శనివారం పూట మీకు తోచినంత ఎంతో కొంత చక్కగా ఓం నమ శివాయ అని కానీ మీరు ఎవరికన్నా డొనేట్ చేస్తూ చక్కగా వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం, తృతీయ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ చూసినప్పుడు వీరికి సోమ, మంగళ, శుక్ర, శని ఈ యొక్క 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభమే ఈ యొక్క కుంభరాశి వారికి నాకు తెలిసి వీళ్ళు పడుకుని చాలా రోజులు అయ్యి ఉంటుంది. సో మచ్ ఆఫ్ స్ట్రెయిన్ అనుభవించి ఉంటారు. చాలా మోర్ ఎక్స్పెండిచర్స్ అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాం. సో హెల్త్ పరంగా కావచ్చు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ పరంగా కావచ్చు, కోర్టు కేసెస్ పరంగా కావచ్చు, కొన్ని వదిలించుకోవడానికి కావచ్చు, ఇలాగా ఏవో సమ్ ఎక్స్పెండిచర్స్ అనేవి గోయింగ్ ఆన్ కొన్ని అంటే ఖర్చులు అనేవి అధికంగా ఉంటాం అనేది. బట్ ఈ వారం కంపారిటివ్ ప్రీవియస్ తప్పకుండా ఖర్చులు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి మనకి అనే భావన కలుగుతుంది. సోమ మంగళవారాల్లో చూస్తే ఏలినాటి శని ద్వితీయ భాగం అనేది మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు తెలియకుండానే కొంత ఇన్నర్ ఫియర్ లోపల ఏదో తెలియని భయం అనేది మాత్రం ఉంటుంది. బట్ ఏదైనా సరే కుంభరాశి వారికి ఈయన రాశ్యాధిపతి, లగ్నాధిపతి, చాలా పవర్ఫుల్ ప్లానెట్. ఆయన 1000 స్థానంలో ఉన్నాడు. సో ఇప్పటి వరకు ఏదైతే హెల్త్ పరంగా కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పరంగా కావచ్చు, మీరు చాలా వీక్గా ఉన్నారు. సో బెటర్గానే ఉంటుంది గతంతో పోల్చుకుంటే. అంటే 1000 స్థానంలో ఉన్న దానికంటే రాశ్యాధిపతి రాశిలో ఉండటం ఇంకా అంతకుమించి ఏం కావాలి. కాబట్టి కాన్ఫిడెంట్గానే గతం కంటే ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ మొండితనం వద్దు. ఈ మొండితనం వల్ల కొంత వ్యాపారానికి సంబంధించి బిజినెస్ పార్ట్నర్తోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి మీ లైఫ్ పార్ట్నర్తోనూ మొండితనం వల్ల ఏంటంటే ఎడమొఖం పెడమొఖంగా ఉండాల్సిన ఆస్కారాలు ఉంటాయి. ఇది కొంత అది మీ క్లోజ్ రిలేషన్స్ విషయంలో కూడా, మీ చుట్టూ ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళతో అయినా సరే. బుధ గురువారాల్లో చూస్తే చంద్రుడు ద్వితీయ స్థాన సంచారం. ఆల్రెడీ ద్వితీయాధిపతి గురుడు తిష్ట వేసుకుని చక్కగా గురుడు ద్వితీయంలో ఉన్నారు. కుజుడు కూడా అక్కడ ఉన్నారు. సో ఈ బుధ గురువారాల్లో కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా డెవలప్ అవుతారు, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడ అంటే సిబ్లింగ్స్, తోబుట్టువుల గురించో, ఫ్రెండ్స్ గురించో, షార్ట్ జర్నీస్ గురించో, కొన్ని విషయాల గురించి, కొన్ని పేమెంట్స్, కొన్ని ఖర్చులు అనేవి. బట్ ఏదైనా కూడా అది కుజుడికి మిత్రక్షేత్రమే అయింది కాబట్టి మీకు స్వతహాగా నచ్చిన ఖర్చు అవుతుంది. బట్ ఏదైనా ఈ యొక్క గురుడు చక్కగా మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి చక్కగా మంచి అనుకూలమైన వాతావరణం అనేది ఉండే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి. ఎటువంటి డౌట్ అక్కర్లా. ఆ గురుడే లాభాధిపతి కూడా అవటం వల్ల చక్కగా మీకు ప్రాఫిట్స్ అన్నీ కూడా ధన రూపంలో కన్వర్ట్ అవుతూ ఉంటాయి. శుక్ర శనివారాల్లో చూసినప్పుడు ఇక్కడ మనకి ముఖ్యంగా ఏదైతే వీరికి ముఖ్యంగా తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఆల్రెడీ అక్కడ వీరికి శుక్రుడు ఉన్నారు, రాహు ఉన్నారు. శుక్రుడు కూడా యోగకారకుడు, తృతీయంలో ఉన్నారు కాబట్టి అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళకి కానీ, మంచి ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నవాళ్ళు, సింగర్స్ కానీ, మిమిక్రీ కళాకారులు, రైటర్స్ అండ్ పబ్లిషింగ్, సేల్స్, పర్చేజెస్ వీళ్ళు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా యోగకారకుడు శుక్రుడు ఉంటాం. చక్కగా మంచి కలిసి వచ్చే అంశం. చంద్రుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఈ శుక్ర శనివారాల్లో మంచి చక్కగా మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారు. ఈ యొక్క ఇన్నర్ స్కిల్స్ అండ్ టాలెంట్తో వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి కాలంగా చెప్పచ్చు. అండ్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ టైం వెరీ వెరీ పాజిటివ్ టైం. ఏదైతే ఈ కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు యోగకారకుడు కూడా ఇక్కడ వీరికి
తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్ తప్పకుండా ఎడ్యుకేషన్ చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ కుంభరాశి వారికి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో వీరికి ఎంటైర్గా చూస్తే కనుక ఏదైనా సరే రాశిలో శని యొక్క ప్రభావం ఒకటి మాత్రం, కుజుడు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి కుజుడికి శనికి, కుజ శనులు ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటూ ఉండడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, శనికైతే ఇక ప్రతి శనివారం నీలాంజన సమావాసం అనుకుంటూ ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్తే అత్యుత్తమమైన ఫలితాలు కుంభరాశి వారికి ఉంటాయి. ఇక మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి ద్వితీయ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రవి, ఈ యొక్క 2 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తూ ఉంది. ఈ వారం వీరికి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఆదివారము, బుధ, గురువారం వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వారం మేన్ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ ఎక్స్పెండిచర్స్ అనేవి కొంత పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే గతం వరకు కూడా అంటే ఏదైనా ఒక వచ్చిన దానికి సంబంధించి మీకు ఖర్చు పెడదామన్న ఆలోచన లేకపోయి ఉండొచ్చు. బట్ ఇక్కడ అంటే వచ్చిన ప్రాఫిట్కి సంబంధించి కొన్ని లాభాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ మీరు సరే ఇప్పటిదాకా దీని మీద ఇన్వెస్ట్ చేయలేదు కదా, దీని మీద పెడదాం, లేకపోతే ఇప్పటిదాకా మనం ఏదైతే ప్రాఫిట్ గురించే చూసామో దాన్ని మనం వచ్చిన దాన్ని సరే దీన్ని కొంచెం మనం ఖర్చు చేయడం వల్ల పెద్ద పోయేదేం లేదు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనా కూడా ఇక్కడ శని వీళ్ళకి ఏలినాటి శని మొదలైంది ఇక్కడ. అయితే ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు, ఏలినాటి శని మొదలైన స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఆ పెట్టే ఖర్చు ఏదైతే ఉందో మీరు తప్పకుండా అది అవసరమైంది అయితేనే, అవసరార్థం చాలా ఎమర్జెన్సీ అయితేనే పెడతారు, అంతేగాని అనవసరమైన వాటిలో తగలేసే ఆస్కారాలు లేవు. సో ఏదైతే చంద్రుడు కూడా లాభస్థానం నుంచి మొదలవటం ఆదివారం బాగుంటుంది, చక్కగా వీరికి అనుకూలంగా ఉంటుంది. బట్ ఇక్కడ విదేశాలకి సంబంధించిన వ్యక్తులు కానీ అబ్రాడ్లో ఉన్న కొంతమంది కానీ మీకు ఫ్రెండ్స్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కూడా మీకు ఈ సమయంలో కొంత దూరం అవుతున్నట్టు కూడా అనిపిస్తుంటుంది. ఉంటే ఈ 2 అబ్రాడ్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్త ఫ్రెండ్షిప్ కానీ, కొత్త సర్కిల్ కానీ, కొత్త గ్రూప్ కానీ కనెక్ట్ అవ్వటం, లేకపోతే ఉన్న మీ యొక్క ఫ్రెండ్సే కొంతమంది మీకు సో ఈ టైంలో వాళ్ళకి ఏదైనా జాబ్ వచ్చి దూరంగా వెళ్ళటమో, లేకపోతే మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళటం వల్ల వాళ్ళకి దూరం అవటం, ఏదో ఒకటి ఇలాగా. సో ఇలాగే సోమ మంగళవారాల్లో చూసినప్పుడు ఇక్కడ వీరికి కొంత ఈ సోమ మంగళవారాల్లో దదిశంక తుషారాభం చంద్రుడికి సంబంధించిన నవగ్రహ శాంతి మాత్రం కంపల్సరీ చదువుకోండి. ఎందుకంటే చంద్రుడు 1000 స్థాన సంచారంలో ఉంటున్నారు. మీన రాశి వారికి పంచమాధిపతి కూడా అయ్యారు ఈ యొక్క శని. పంచమాధిపతి, లాభాధిపతి ఇద్దరు 1000 స్థానంలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లోనూ ముఖ్యంగా వీటికి సంబంధించి ఎక్స్పెండిచర్స్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా సోమ మంగళవారాల్లో కొంత డిలే ఆఫ్ స్లీప్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఇప్పుడిప్పుడే ఎదురవుతున్న కొన్ని సడన్ మార్పుల వల్ల డిలే ఆఫ్ స్లీప్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అంటే నిద్ర పడడం కొంచెం లేట్ అవటం. ఇక బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక రాశిలోనే గురుడు ఉన్నారు, కుజుడు కూడా ఉన్నారు. లగ్న నవమాధిపతులు ఇద్దరు కూడా చక్కగా మీ యొక్క రాశిలో ఉన్నారు. కుజుడికి ఇది స్వక్షేత్రం, మిత్రక్షేత్రం, నవమాధిపతి కాబట్టి ఇక్కడ కొన్ని అదృష్టాన్ని కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి, కొన్ని లక్ కూడా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. ఫాదర్ సపోర్ట్ పూర్తిగా లభిస్తుంది. కుజుడికి అది మిత్రక్షేత్రం అవడం వల్ల మీరు మీ ఫాదర్ చక్కగా ఈ టైంలో అంటే ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటం కానీ, మీ ఫాదర్తో మీరు మీ నాన్నగారితో చక్కగా ఎక్కువ స్పెండ్ చేయటం కానీ ఇక్కడ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే నవమాధిపతి డైరెక్ట్గా మీ యొక్క రాశిలోకి వచ్చారు కాబట్టి ఈ టైంలో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి, స్పిరిచువల్ యాక్టివిటీస్కి సంబంధించి, దూర ప్రయాణాలకు సంబంధించి చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సో బట్ ఈ యొక్క బుధ గురువారాల్లో కొంత అగ్రెసివ్నెస్, కొంత ఆవేశం ఎక్కువ ఉంటుంది.
2 ఫైరీ ప్లానెట్స్ కలిసి ఉన్నాయి కాబట్టి కొంత ఆవేశం అనేది ఎక్కువ ఉంటుంది. బట్ మీ యొక్క లగ్నాధిపతి చక్కగా రాశిలో ఉండటం వల్ల గతం కంటే మోర్ యాక్టివ్గా, మోర్ కాన్ఫిడెంట్గా, మోర్ ఆప్టిమిస్టిక్గా ఉంటారు, దీనిలో డౌట్ లేదు. శుక్ర శనివారాల్లో చూసినప్పుడు ఇక్కడ ఈ యొక్క చంద్రుడు, శుక్రుడు, రాహు ముగ్గురు కూడా ద్వితీయ స్థానంలో ఉంటున్నారు. సో శుక్రుడు ఇక్కడ మీకు చక్కగా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో చక్కగా మంచి చేస్తారు. ధనపరమైన, ఆర్థికపరమైన విషయాలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. రాహువు ఓ పక్క కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటారు. ధనపరంగా ఖర్చు పెడదామా వద్దా, ఖర్చు పెడితే వచ్చే పరిస్థితులు ఏంటి, ఖర్చు చేస్తే ఏమవుతుంది, ఇలాగా అంటే ఫ్యామిలీ పరంగా కానీ కొన్ని విషయాల్లో కొన్ని ఫికిల్ మైండెడ్ క్రియేట్ చేస్తుంటారు. బట్ శుక్రుడి యొక్క ప్రభావం అక్కడ ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ మీకు ఏదైనా సరే ఒక వస్తే మనీ అక్యుములేషన్కి సంబంధించి ఆలోచిస్తారు, లేకపోతే అదే దారిలో డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. సో అలాగా కొన్ని చెల్లించాల్సిన పేమెంట్స్ కూడా శుక్ర శనివారంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా. సో కాబట్టి ఇక్కడ తృతీయాధిపతి కూడా శుక్రుడు మీ యొక్క ద్వితీయంలోకి వచ్చారు. సో యువర్ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఈ సమయంలో మీ కుటుంబానికి సంబంధించి ఆతిథ్యానికి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో రిలేటివ్స్ రావటం వల్ల కూడా ఖర్చు అవ్వచ్చు, చెప్పలేము. సో కాబట్టి చతుర్థ సప్తమాధిపతి అయిన ఈ బుధుడు మీకు ఏదైతే తృతీయ స్థానంలో ఉన్నారో, సో రవి కూడా స్ట్రాంగ్గా తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. నవమాధిపతి అత్యంత అనుకూలంగా ఉన్నారు మీకు, కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ టైంలో మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఫుల్ కాన్ఫిడెంట్గా అయితే మీనరాశి వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా శనికి మాత్రం ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, సోమ మంగళవారాల్లో దధిశంక తుషారాభం చంద్రుడికి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం మంచిది. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.